ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీపీ నాగేంద్ర మీకు ఎస్పెషలీ ఏపీపీ ఐడియా ఉందా అసలు వాట్ ఈజ్ వాట్ అని అకౌంట్స్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఏపీపీ ఎందుకు లేదు? ఆహా, ఈ- ఈ- ఇక్కడ కూడా సేమ్ 6 స్టెప్స్ ఉంటాయి. ఎస్ఫోర్ ఏమన్నా డిఫరెన్స్ ఏమైనా ఉందా మంచి? సేమే ఏముండవు. దీనికైతే సేమే ఉంటాయి, ఏముండవు. సో నార్మల్ గా మన సినారియోస్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ ఏంటి, దీని కాన్ఫిగరేషన్ ఎఫ్బిజెడ్ కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకే, టోటల్ 6 స్టెప్స్ ఉంటాయి, ఆ 6 స్టెప్స్ చేయాలి. నెక్స్ట్ ఎఫ్బి మన నార్మల్ గా ఎఫ్బి 60 పోస్ట్ వెండరే కాదు, ఇంత ఇన్వాయిసెస్ కూడా, కస్టమర్ ఇన్వాయిసెస్ కూడా ఏపీపీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎఫ్బి 60 వెండర్ ఇన్వాయిస్. ఎఫ్బిజెడ్ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఓన్లీ బ్యాంక్ అకౌంట్ ఐడీస్ ఉన్నాయి, ఆ ఒకటి ఏమన్నా చేంజెస్ ఉంటాయి, అవి ఓన్లీ ఫ్యూరీ అలౌడ్. చూద్దామండి. సో నెక్స్ట్ నార్మల్ గా మనం మాన్యువల్ పేమెంట్ అయితే F-53 చేస్తాం కదా, ఇక్కడ F110లో చేస్తాం. అంటే ఈ సినారియోస్ నెక్స్ట్ ఇది F110లో పేమెంట్ ఇన్వాయిస్ పేమెంట్. దీనికి మెయిన్ చేయాల్సింది ఎఫ్బిజెడ్పి కాన్ఫిగరేషన్. ఓకే, సో ఎఫ్బిజెడ్పి మనకు దీంట్లో 6 స్టెప్స్ ఉంటాయి మెయిన్ గా. ఓకే, ఈ ఆల్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ స్టెప్స్ వచ్చేసి ఆల్ కంపెనీ కోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 01 చూసుకుంటే సెండింగ్ ఇక్కడ మనకు ఎంట్రీస్ సెండింగ్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్ అంతే ఇక్కడ ఇవ్వాల్సింది ఏంది కాదు. లేదంటే స్పెషల్ జిఎల్ అకౌంట్స్ ఏమైనా ఉంటే ఇవ్వచ్చుకోవాలి, లేదంటే అవసరం. స్పెషల్ జిఎల్ అంటే అడ్వాన్స్ పేమెంట్స్ కోసం. ఓకే, అవి ఏమైనా ఉంటే ఇచ్చుకోవాలి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ ఏం కాన్ఫిగరేషన్ అవసరం, పేయింగ్ కంపెనీ కోడ్, సెండింగ్ కంపెనీ కోడ్. సెండింగ్ కంపెనీ కోడ్ ఇచ్చినా పర్లేదు, ఇవ్వకున్నా పర్లేదు. సో బేసికలీ సెండింగ్ కంపెనీ కోడ్ ఏంటంటే, పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏ కంపెనీ పే చేస్తుంటే పేమెంట్, అది పేయింగ్ కంపెనీ కోడ్. ఓకే, సెండింగ్ కంపెనీ కోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో కొన్ని సినారియోస్ ఎలా ఉంటాయంటే, ఒక కంపెనీ కోడ్ ఇన్వాయిస్ ఇస్తుంది, ఒక కంపెనీ కోడ్ పేమెంట్ చేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రెండు ఆప్షన్స్ ని వాడతారు. సెండింగ్ కంపెనీ కోడ్ వచ్చేసి సమ్ అదర్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్ వచ్చి ఏ కంపెనీ కోడ్ పే చేస్తా ఉంటే అది. ఇన్వాయిస్ ఎక్కడ క్రియేట్ అయితే అది సెండింగ్ కంపెనీ కోడ్. దీనికి ఈ కాన్ఫిగరేషన్ అదొకటి, ఈ ఆల్ కంపెనీ కోడ్స్ అనే కాన్ఫిగరేషన్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి హెచ్పిఐఎన్ మన కంపెనీ కోడ్. ఓకే, ఇక్కడ సెండింగ్ కంపెనీ కోడ్ ఏంటి, మనకు గ్యాపే ఇచ్చుకుందాం, లేదంటే హెచ్పిఐఎన్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ అంతే హెచ్పిఐఎన్. ఈ మనం ఏం లేవు అసలు. ఇవి అడ్వాన్స్డ్ కోసం, వెండార్స్ అడ్వాన్స్, కస్టమర్స్ అడ్వాన్స్. అడ్వాన్స్ సినారియోస్ కోసం ఈ స్పెషల్ జిఎల్ కాన్ఫిగరేషన్ వాడతాం. ఓకే, సేవ్. ఆప్షన్ లేవు మరి. టాలరెన్స్ పేబుల్, tolerance pay days. Okay, specify the number of days by which cash discount period are being made maximum. Okay, ఈ గ్రేస్ పీరియడ్ కోసం ఎంటర్ చేయొచ్చు. నెట్ డ్యూ డేట్కి వెళ్ళిన ఒక 3 days కానీ 4 days కానీ గ్రేస్ పీరియడ్ ఇచ్చుకోవచ్చు పేమెంట్ చేసేకి. ఓకే,
ఏం అవసరం లేదు. సో మన కంపెనీ కోడ్ అయిపోయింది. నెక్స్ట్ పేయింగ్ కంపెనీ కోడ్స్. సో పేయింగ్ కంపెనీ కోడ్స్ వచ్చేసి తీసుకున్నట్టయితే అమౌంట్ ఇన్కమింగ్ పేమెంట్ మినిమం అమౌంట్ ఎంత ఉండాలని సెటప్ చేసుకోవచ్చు. మినిమం అమౌంట్ ఉంటుంటేనే పేమెంట్ అవ్వాలి, లేదు అంటే పేమెంట్ అవ్వకూడదు. మనం 1000 కూడా పెట్టుకోవచ్చు, 1000 USD, 1000 INR, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి యూఆర్, కంపెనీ కోడ్ కరెన్సీ యూఆర్ ఉంటుంది, మనకి యూఆర్ మనం ఎంటర్ చేస్తే మన INR వస్తుంది. కాపీ. మన కంపెనీ కోడ్ వచ్చేసి HCIN. INR వచ్చేసింది. మన కంపెనీ కోడ్ INR కరెన్సీ కాబట్టి INR వచ్చేసింది. సో 1 మ్యాక్సిమం అవుట్ గోయింగ్ పేమెంట్ 5 పెట్టుకోండి. ఎప్పుడైనా ₹5 కన్నా తక్కువ పేమెంట్ కాదు. ఇన్కమింగ్ పేమెంట్ అయినా, అవుట్ గోయింగ్ పేమెంట్ అయినా. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ పేమెంట్, fields to be displayed. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో ఏమన్నా యూజ్ చేస్తారా? నేను ఎప్పుడు యూజ్ చేయలేదు ఈ ఆప్షన్, నాకైతే తెలియదు. ఇంకంతే. ఇక్కడ కూడా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్యూ డేట్స్, ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి డ్యూ డేట్స్ ఏమన్నా పెట్టుకున్నారు? ఇవన్నీ అవసరం లేదు. ఇది కూడా ఇక్కడ ఫార్మ్స్ పెట్టుకోవచ్చు, బట్ ఫార్మ్స్ మనకు అవసరం. ఇవి అడ్వాన్స్ పేమెంట్స్ కోసం ఫార్మ్స్. ఓకే, అడ్వాన్స్ పేమెంట్ చేసి ఇది వచ్చేసి ఫామ్ అబ్యాపర్స్ రెడీ చేస్తారు. ఈ ఫామ్ ని స్మార్ట్ ఫామ్ అనమాట, స్మార్ట్ ఫామ్ కానీ అడోబీ ఫామ్ కానీ, ఈ ఫామ్ ని ప్రింటింగ్ కోసం పేమెంట్ చేస్తాము వెండార్ కి. ఆ పేమెంట్ వెండార్ మాస్టర్ డేటాలో మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడికి డైరెక్ట్ గా వాళ్ళ ఏ మెయిల్ ఇచ్చింటే ఆ మెయిల్ ఐడికి మన ఫామ్, ఇక ఈ ఫామ్ లో డీటెయిల్స్, ఈ పేమెంట్ సో ఇన్వాయిస్ అమౌంట్ పే చేసినాము చూడండి అని జస్ట్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ మెయిల్ వెళ్తుంది. మనం ఈ ఫామ్స్ మెయింటైన్ చేసి పేమెంట్ చేయంగానే ఆటోమేటిక్ గా మెయిల్ వెళ్తుంది. దానికోసం ఈ ఫామ్స్ యూజ్ చేస్తారు. అలాంటి సెటప్లు రియల్ టైమ్ లో కన్ఫర్మ్ గా ఉంటాయి ఆల్ పేమెంట్స్. లేదంటే వాళ్ళ పేమెంట్ వెళ్ళిందా లేదా డౌట్ కదా. సో మెయిల్ వెళ్తే ఆటోమేటిక్ గా వాళ్ళు చెక్ చేసుకుంటారు, ఈ ఇన్వాయిసెస్ కోసం ఈ పేమెంట్లు అయిపోయినాయి చెప్పేసి చెక్ చేసుకుంటారు. మన ఇన్వాయిస్ డాక్యుమెంట్, ఎంత అమౌంట్, ఏ డేటు, రెఫరెన్స్ ఇన్వాయిస్, ఆల్ డీటెయిల్స్ ఆ పేమెంట్ అడ్వైజ్ అని ఉంటుంది, పేమెంట్ అడ్వైజ్ లో వెళ్తాయి. సో అది స్పీక్ అయ్యాను. ఓకే, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్. ఇది కంట్రీ కోడ్. పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, ఇది వచ్చేసి పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్. మనం కంట్రీలో ఈచ్ కంట్రీ కోడ్ కి పేమెంట్ మెథడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మన కంపెనీ కోడ్ కంట్రీ ఏంది IN కదా. సో IN కి ఆల్రెడీ మ్యాక్సిమం ఉన్నాయి. ఓకే, సో మనము ఉన్న వాటినే యూజ్ చేసుకుంటాం. ఆల్రెడీ ఉన్నవి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని, న్యూ అవుట్ గోయింగ్ పేమెంట్ 3 అంటే చూద్దాం. 3 వచ్చేసి అవుట్ గోయింగ్ పేమెంట్స్, బ్యాంక్ ట్రాన్స్ఫర్,
ఇక్కడ కంట్రోల్స్ పెట్టుకోవచ్చు మనం. మాస్టర్ డేటాకి కంట్రోల్స్, ఇక్కడ పేమెంట్ మెథడ్ ఏ మెథడ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇక్కడ పేమెంట్ మెథడ్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంటా ఇన్కమింగ్ పేమెంటా. సో సమ్ టైమ్స్ కస్టమర్స్ కూడా ఇన్కమింగ్ పేమెంట్ ఉంటుంది, ఈ అప్రూవల్ 0 వాడచ్చు. సో అలాంటి టైంలో ఇన్కమింగ్ పేమెంట్ కి ఆప్షన్ క్లిక్ చేసుకొని ఆ పేమెంట్ మెథడ్ కస్టమర్స్ కి పేమెంట్ చేసినప్పుడు, అంటే ఇన్కమింగ్ పేమెంట్ చేసినప్పుడు వాడుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ క్లాసిఫికేషన్ అంటే మనం ఏ మెథడ్ వాడుతున్నాము, బ్యాంక్ ట్రాన్స్ఫరా, చెక్సా, బిల్సా, ఫిక్సింగా, ఇట్లా వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈ ఆప్షన్స్ ఏం ఎప్పుడు యూజ్ చేయలేదు. మా నార్మల్ గా అయితే బ్యాంక్స్ కానీ చెక్స్ కానీ వాడతాం. ఓకే, బ్యాంక్ ట్రాన్స్ఫర్, చెక్ ట్రాన్స్ఫర్ ఏదైనా ఈ రెండిట్లో. సో ఇక్కడ వచ్చేసి బ్యాంక్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మాస్టర్ డేటా రిక్వైర్డ్ ఫీల్డ్స్ పెట్టుకోవచ్చు మనము. వెండర్ మాస్టర్ డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ రిక్వైర్డ్ పెట్టుకున్నామంటే స్ట్రీట్, పిఓ నెంబర్, పోస్ట్ బాక్స్, ఈ డీటెయిల్స్ అన్ని పెట్టుకున్నామంటే సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే వెండార్ పేమెంట్ చేసేటప్పుడు వెండార్ లో ఈ డీటెయిల్స్ ఉంటేనే పేమెంట్ అవుతారు, లేదు అంటే పేమెంట్ అవ్వదు. నార్మల్ గా ఇది సెలెక్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ కూడా అకౌంట్ నెంబరు, ఐబ్యాన్ ఏది రిక్వైర్డ్ పెట్టుకోవచ్చు ఇందులో అనేది మనం ఇక్కడే డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ టెస్టింగ్ లో చేద్దాం. అకౌంట్ నెంబర్ రిక్వైర్డ్ పెట్టేద్దాం ఇక్కడ. ఓన్లీ యాజ్ ఆఫ్ నౌ బ్యాంక్ డీటెయిల్స్ లో అకౌంట్ నెంబర్ రిక్వైర్డ్ పెట్టేద్దాం. లేదంటే వేరే వాళ్ళు ఎవరితో వాడతా అంటే ఇబ్బంది వాళ్ళకు. సో నార్మల్ గా యాజ్ ఈజ్ అలా మనం ఏమైనా టెస్టింగ్ చేసినప్పుడు ఓన్లీ చేంజ్ చేసుకుందాం. సో ఇక్కడ కంట్రోల్ కూడా పెట్టుకోవచ్చు మనం. సో మన త్రీకి కరెన్సీస్ అలౌడ్, ఈ పేమెంట్ మెథడ్ కి ఏ కంట్రీస్ అలౌడ్ మాత్రమే పెట్టుకోవాలి. సమ్ టైమ్స్ మనకు పేమెంట్ మెథడ్ ఈచ్ కంట్రీ వైజ్ అంటే ఓన్లీ పర్టికులర్ కరెన్సీకి మాత్రమే అలౌడ్ ఉంటుంది పేమెంట్ చేసేటప్పుడు. ఓకే, ఆ కరెన్సీ ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ వచ్చేసి ఎంటీ ఉంటే ఆల్ కరెన్సీస్ అలౌడ్. ఇక్కడ అది ఇక్కడ మెయిన్ రియల్ టైం యూజ్ చేసి మల్టిపుల్ కరెన్సీస్ యూజ్ చేస్తారు. న్యూ ఎంట్రీస్ తీసుకొని ఐఎన్ఆర్ పెట్టుకోవచ్చు. ఓకే, కంట్రీ రీజనల్ కంట్రీ వైజ్ ఎనీవే మనం కంట్రీ యూజ్ చేస్తాం. ఈ ఆప్షన్స్ ఏంటో ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇక్కడ వరకు మెయిన్ ఇంపార్టెంట్. కరెన్సీలో కూడా కంట్రోల్ పెట్టుకోవచ్చు. కరెన్సీ కావాలనుకుంటే. ఓకే, ఇది 3 స్టెప్స్ అయిపోయినాయి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, అలాగే పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ కి సేమ్ పేమెంట్ మెథడ్ ఉండాలి. సో ఇక్కడ న్యూ ఎంట్రీస్ తీసుకొని ఆల్రెడీ 0 1 2 3 లేదు. ఓకే, న్యూ ఎంట్రీస్ తీసుకొని HPIN కంపెనీ కోడ్. ఇక్కడ పేమెంట్ మెథడ్ మనం 3 అనుకున్నాం కదా ఇందాక కంట్రీ కోడ్ లో. సో 3 పెట్టుకుంటాం. ఇక్కడ మాక్సిమం అమౌంట్
ఎంత? ఉమ్, అంత ఇవ్వకూడదు రామంజీ, అంత అమౌంట్ తగ్గి. ఇన్పుట్ మస్ట్ బి ఫార్మాట్ అని చెప్తా ఉంది. ఫార్మాట్ లేదు, సంథింగ్ రాంగ్. లేదు, కరెన్సీ ఫార్మాట్ రాంగ్ అని చూపిస్తుంది రామంజీ. అంటే అక్కడ డాట్ ఇవ్వాలి కదా. ఇది ఇండియన్స్ ప్రకారం 1 lakh తర్వాత కామా పెడతారు డాట్ చూడు కూడా అలా. ఇచ్చాను, డాట్ కూడా ఇచ్చాను. ఓకే. ఓకే. 3 కోటేస్ చేస్తున్నాం. ఇలాగా అన్నిటికీ మనం ఎన్ని పేమెంట్ మెథడ్లు ఉంటే అన్నిటికీ చేసుకోవాలి పేమెంట్. ఇక్కడ కూడా ఫామ్ ఉంటుంది. ఇది వచ్చేసి మీడియం పేమెంట్, మీడియం ఫాము. ఇది రియల్ టైంలో నేను ఎప్పుడు చూడలేదు ఈ ఫామ్ ఏంటో మరి. స్క్రిప్ట్, ఎస్ఏపి స్క్రిప్ట్ ఇక్కడ కూడా ఫామ్ యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే కంపెనీ కోడ్ లెవెల్లో. బట్ నేను ఎక్కడ చూడలేదు. ఈ ఇక్కడ ఫార్మ్స్ ఇంకొక వీళ్ళకి ఎండ అంటే ఆఫ్టర్ పేమెంట్ తర్వాత ఒకటి ఇది రన్ అవుతుంది కదా, పేమెంట్ అడ్వైజ్. అదే ఇందాక చెప్పాను, అది పేమెంట్ అడ్వైస్. సో అలాంటి ఫామ్ ఇక్కడ కూడా ఒకటి చేసుకోవచ్చు. ఇందాక కంపెనీ కోడ్ లెవెల్లో చేసుకున్నాను, పేయింగ్ కంపెనీ కూడా అది పేమెంట్ అడ్వైస్. ఈ ఫార్మ్స్ లో ఉండేది ఇది పేమెంట్ అడ్వైస్. సో ఈ అడ్వైస్ లో ఏమేమి ఫామ్ లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్ని వెళ్తాయి మెయిల్ ద్వారా. చిన్న డౌట్, డిఎంఏ ఎక్కడ జనరేట్ అయ్యేది? డిఎంఏ చెప్తా, ఇంకా ముందు ఉంది. ఇంకా చాలా సరే సార్. హెచ్పిఐఎల్ 3. ఇవి టిక్ మార్క్ పెట్టరామండి. ఫారిన్ కరెన్సీ అప్పుడు ఫారిన్ వెండర్ అవే అలౌడ్ ఉంటాయి కదా ఆప్షన్స్. ఫారిన్ కరెన్సీ అలా ఫారెన్ బిజినెస్ పార్ట్నర్, ఫారెన్ కరెన్సీ రెండు అలా. ఒక్క నిమిషం, కంట్రీ అయిపోయింది కదా, కంట్రీ కోడ్ లోనే మనకు డిఎంఈ 3 ఉంటుంది లేదా అక్కడ. సో 3 మన బ్యాంక్ ట్రాన్స్ఫర్ వచ్చేసి 3 ఇక్కడ. సో ఇది డిఎంఈ 3 యూజ్ చేసుకోవాలి ఇక్కడ. యూజ్ పేమెంట్ మీడియం వర్క్ బెంచ్, ఈ 3కి పేమెంట్ మీడియం వర్క్ బెంచ్ అనేది డిఎంఈ 3 ఇక్కడ అసైన్ చేస్తే వస్తుంది. సో డిఎంఈ 3 చెక్ చేద్దాం ఏమన్నా ఉన్నాయి. స్టాండర్డ్ ఉంటాయి నార్మల్ గా, స్టాండర్డ్ గా చూద్దాం. సెపా అండర్స్కోర్ సిటీ సెపా అండర్స్కోర్ సిటీ చూద్దాం. క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఇది.
This is being opened in DBMS. సక్సెస్ఫుల్ గా చూద్దాం. రీసెంట్ గా ఎవరో యూజ్ చేస్తున్నారు. పేమెంట్ మెథడ్ 5 యూజ్ చేస్తున్నారు. సో పేమెంట్ మెథడ్ 5. ఈ టేబుల్ మనకు డిఎంఈ పేమెంట్స్ అయిన తర్వాత చూసుకోవడానికి వెరిఫై అయినాదా లేదా, ఎక్కడ ఏమేమి పేమెంట్స్ అయినాయో ఆ డీటెయిల్స్ అన్ని REGUP ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. మనం డిఎంఈలో పని చేస్తున్నామంటే ఆల్మోస్ట్ ఈ టేబుల్ ఖచ్చితంగా యూజ్ చేస్తాం రియల్ టైం. మెథడ్ 5 వేరే కంట్రీ అవును. ఇవన్నీ ఎక్కడ వాడినట్లు లేరు, మనమే చేయాలంటే కాన్ఫిగరేషన్. మెథడ్ బి సో ఇక్కడ ఎవరో ఈ పేమెంట్ మెథడ్, ఇది పేమెంట్ మెథడ్. సరే మనం SEP_CT వాడదాం, అది స్టాండర్డ్. ఏమైనా ఎర్రర్స్ వస్తే చూద్దాం. SEP_direct debiting credit cards. CGI
క్రియేటెడ్ ఆన్ 1805. ఇది కూడా అన్నట్టున్నారు. కాపీ చేసుకొని వాడదాం మనం. మన టార్గెట్ వచ్చేసి సోర్స్ ఇది, కాఫీ వచ్చేసి 20 మనం ఏం వాడదాం, నేను జెట్ జపా HPIM. సేవ్. సో ఇది వచ్చేసి టిఆర్, డేటా వాస్ నాట్ చేంజ్, సేవింగ్ నాట్ నెసెసరీ. టిఆర్ వచ్చేసి వర్క్ బెంచ్ టిఆర్, దీనికి డిఎంఏ ట్రీ వచ్చేసి వర్క్ బెంచ్ టిఆర్ లో సేవ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు నార్మల్ కస్టమైజ్ టిఆర్ అని, వర్క్ బెంచ్ టిఆర్ అని రెండు ఉంటాయి కదా. ఆ రెండిట్లో వర్క్ బెంచ్ టిఆర్, ఆ టిఆర్ లోనే సేవ్. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా సేవ్ అయిపోయింది. రియల్ టైమ్ లో వచ్చేసి వర్క్ బెంచ్ టిఆర్ అని. ఇక్కడ ఇంకో కొన్ని ఆప్షన్లు మనము సంథింగ్ ఏదన్నా ఇష్యూలు అలాంటి ఏమన్నా బై మిస్టేక్లు ఇలా ప్రొడక్షన్కి వెళ్తే ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఫార్మేట్ ని, సేమ్ ఫార్మేట్ ని ప్రొడక్షన్ లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు ప్రొడక్షన్ సిస్టమ్ లో. అది తర్వాత డిస్కస్ చేద్దాం, ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అవుతాను. ఓకే, మనం ఇది మన పేమెంట్ మెథడ్ కదా చేద్దాం. మన పేమెంట్ మెథడ్ వచ్చేసి ఐఎన్. సో 3 దానికి ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఎనేబుల్ అవుతుంది. ఓకే, అక్కడ మన ఫార్మాట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ VPO. టేబుల్. సో కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది. ఏం టేబుల్ ఇది? డిఎంఈ తర్వాత వద్దాం. డిఎంఈ పట్టించుకుంటే చాలా టైం పడుతుంది. ఫస్ట్ డిఎంఈ లేకుండా నార్మల్ ఒక పేమెంట్ చేసేసి తర్వాత డిఎంఈ పడతాం. లేదు అంటే స్టాండర్డ్ అన్న అరేంజ్ చేసుకోవాలి. అది దిస్ అబ్సల్యూట్ రీప్లేస్ ఫార్మాట్. ఓకే, ఈ ఫార్మాట్ వాడుతున్నాను. XML CGI, XML CT.
ఇదిగా CGA XML సిటీ. సేవ్. సో ఇది మన ఫార్మాట్. ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా క్రియేట్ చేసినారు, దాన్ని అసైన్ చేసినారు. జస్ట్ టెంపరీ కానీ మనం స్టార్టింగ్ నుంచి మళ్ళీ చేద్దాం. సో ఇప్పుడు 1 2 3 4 స్టెప్స్ అయిపోయినాయి. బ్యాంక్ డిటర్మినేషన్. దానికన్నా ముందు హౌస్ బ్యాంకులు కావాలి. హౌస్ బ్యాంక్స్ చేసుకుందాం. సో మన కంపెనీ కోడ్ HPIM. HPIM కి ఆటోమేటిక్గా వచ్చింది, మనం ఏం చేయలే ఇక్కడ. హౌస్ బ్యాంక్స్ అవును, ఒక క్రియేట్ చేసినాం అనుకుంటా హౌస్ బ్యాంక్స్. HPIM లో HDFC అనేది ఒకటి క్రియేట్ చేశాను. బ్యాంక్కి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ రీడ్ యాక్సెస్ ఉంది. బ్యాంక్ అకౌంట్స్ వచ్చేసి క్రియేట్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ వచ్చేసి ఇక్కడ కాదు, ఫ్యూరీలోనే చేయాలనుకుంటా. ఫ్యూరీ తీసుకోవడంలో బ్యాంక్ క్రియేషన్ కాదు. ఫ్యూరీ కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఇది వచ్చేసి ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ కి టీ కోడ్ /UI2/FLP. ఫ్యూరీలో క్రియేట్ చేసుకోవచ్చు. రన్ అవుతుంది. నేను ఓపెన్ చేసినావా ఫ్యూరీ ఎప్పుడన్నా దీంట్లో? ఏదన్నా ఫ్యూరీ స్క్రీన్స్ ఓపెన్ చేసినావా? అప్పుడు ఓపెన్ చేసినా కదా ఒకసారి. నేను చేయలేదు. Server the action cannot be completed because the other program is busy. Choose switch to. Okay. ఇది ఇక్కడ ఒకవేళ వర్క్ కాకపోతే ఈ లింక్ తీసుకొని పోయి గూగుల్లో కాపీ చేయాలి. Update.
లేదు, ఇది లింక్ రావట్లేదు ఇంకా. మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఏమన్నా కాన్ఫిగరేషన్ దీంట్లో ఏమైనా ఆటోమేటిక్ పెట్టారా, లేదంటే మీరు ఓపెన్ చేయడానికి